ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మర్యాద మనిషి దృష్టిలో టాప్ 5 ఎవరు? మనం గెస్ చేసేది వేరు, వాళ్ళు గెస్ చేసేది వేరు, ఎవరు చెప్తున్నా వేరు. మర్యాద మనిషి దృష్టిలో టాప్ 5 ఎవరంటే ఫస్ట్ శ్రీజ. శ్రీజ ఎందుకు? ఇన్ఫ్లుయెన్సరు, ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబరు, ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, బాగా ఆడుతుంది, వాక్చాతుర్యం ఉంది, ఎవరినైనా దబాయించి లెక్క లేకుండా మాట్లాడగలదు, టాస్కుల్లో కూడా మంచి ఇచ్చి పడేసిద్ది. అలాంటి క్యాండిడేట్ బిగ్ బాస్ కావాలనే ఉద్దేశంతో మర్యాద మనిషి గారు శ్రీజ అన్నారు. సెకండ్ వచ్చి పవన్ కళ్యాణ్, జవాన్. అబ్బాయి మాట తీరు కానీ, పద్ధతి కానీ, ఆటలాడే విధానం కానీ బాగుంది అని ఫిజికల్గా ఆడగలుగుతున్నాడు అన్నాడు. తర్వాత వచ్చి మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ ఎందుకు? రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు, జడ్జిమెంట్ ఇచ్చే దాంట్లో కూడా తనమాని ఉండదు. అట్లా ఉంటే అక్కడ కప్పు రాదు కదా, షీల్డ్ రాదు కదా, బీబీ9 షీల్డ్ రాదు కదా. అలాంటి వ్యక్తే కావాలి కాబట్టి, మంచి కాంట్రవర్సీ చేసే వ్యక్తి కాబట్టి అతను ఉండొచ్చు అని అన్నాడు. నెక్స్ట్ వచ్చి షాకీబ్. షాకీబ్కి అర్థం కావట్లేదంటే అర్థమైనట్టు నటిస్తున్నాడో తెలియదు, కానీ షాకీబ్ కూడా ఉంటాడు, మంచిగా ఫిజికల్గా ఆడగలడని మర్యాద మనిషి చెప్తున్నాడు. లాస్ట్ 5th మెంబర్ ఎవరంటే తన పేరు చెప్పుకోవట్లేదు, అనుషారత్నం పేరు చెప్పాడు. ఎందుకంటే మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి, ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాన్ని బట్టి కూడా అమ్మాయికి వేసే ఓట్లు బాగా పడుతున్నాయి, అందువల్ల తను తీసుకోవచ్చు అని మర్యాద మనిషి గారు చెప్తున్నారు. మరి మర్యాద మనిషి గారు ఎందుకు లేరు లిస్టులో? తన పేరు ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే తను ఫిజికల్గా ఆడలేదు, అన్ని మైండ్ గేమ్, మెంటల్గా ఆలోచించే గేమ్లే. సైలెంట్గా కూర్చొని సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని గేమ్ లీడ్ చేసి గెలిచేయచ్చు అనుకుంటే అది కుదరదు ఇప్పుడు. కాబట్టి అక్కడ శివాజీ గారిని, అభిజిత్ గారిని స్పోర్టింగ్ తీసుకున్నానంటే అక్కడ ఇప్పుడు కుదరదు అది. ఎందుకంటే ఇప్పుడు ఆటలన్నీ కూడా ఫిజికల్గా ఖచ్చితంగా ఆడాల్సిందే. ఫిజికల్ ఆడటం మాత్రం మర్యాద మనిషి గారికి వల్ల కావట్లేదు, చేత కావట్లేదు. అదే ఆలోచించి చేయగలిగితే తప్పులు చేస్తున్నాడు, ఆలోచించకపోయినా రాంగ్ అవుతుంది. అక్కడ వరస్ట్ ప్లేయర్గా ముద్ర కూడా పడ్డాడు అక్కడ అగ్ని పరీక్షలో. అందుకని తను ఫిజికల్గా నేను ఆడలేను అని నేను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ వేరు, ఇప్పుడున్న బిగ్ బాస్ వేరు. అంటే ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూసే క్యాలిక్యులేషన్ వేరుంది, అక్కడికి వెళ్ళి చూస్తే వేరుగా ఉంది. దానికి నేను సెట్ గాను, అందుకనే నేను ఈ 5 పేర్లు చెప్తున్నానని తను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మరి మీరేమంటారు? మర్యాద మనిషి గారు చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, లేదంటే లేదన్నా కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.